నువ్వు ఇందాకలు అన్నట్టుగా గడ్డం ఉన్నంతకాలం ఒకే మొనోటనస్గా క్యారెక్టర్స్ వచ్చి రెగ్యులర్ రొటీన్. మన అతను ఎవరు హిందీ వెళ్ళి ఉండేవాడు కదా, అమరీష్ పురి గారు. ఆయన్ని వేషవాన్గానే ఆయనే దండం పట్టుకుని వచ్చేసేవాడండి, మంత్రదండం పట్టుకుని పిలక పెట్టుకుని. సో ఫిక్స్ ఆయన క్యారెక్టర్. అలాగా ఇప్పుడు నువ్వు అక్కడ కొంతవరకు మొనోటనస్ ఫీల్ అయ్యి గడ్డం తీసేసావు. గడ్డం తీసిన తర్వాత క్యారెక్టర్లు మారాయి. ఈ జర్నీని ఒక్కసారి కనుక నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే, ఇప్పుడు సెటిల్డ్ పొజిషన్లో ఉన్నావు కదా, సో యూ డు నాట్ హ్యావ్ టు వర్రీ రేపు నాకు ఎలాంటి క్యారెక్టర్ వస్తుంది, అసలు నాకు సినిమాలు వస్తాయి రాదా అన్న పొజిషన్ దాటిపోయావు నువ్వు. అన్ని సినిమాల్లో ఉంటున్నావు, ప్రతి పెద్ద హిట్ సినిమాలో కూడా. ఇప్పుడు ఆ ఒక్కసారి ఆ జర్నీని కనుక వెనక్కి తిరిగి చూసుకుంటే నీకు ఈరోజు ఏమనిపిస్తుంది శత్రు? యు ఆర్ ఏ లక్కీ ఫెలో ఆర్ ఏ టాలెంటెడ్ ఫెలో? ఐ థింక్ లక్ అయితే డెఫినెట్గా ఉంది సార్. దాంతో పాటు మై సాక్రిఫైసెస్ కూడా ఉన్నాయి సార్. నేను చాలా సినిమాలు వదిలేసుకున్నాను. ఎలా అంటే కొన్ని అలా రెగ్యులర్ సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పుష్ప చేశాను సార్, పెద్ద హిట్. దాని తర్వాత కంటిన్యూస్గా పోలీస్ క్యారెక్టర్ సార్. ఓకే, కంటిన్యూస్గా. ఫస్ట్లో నేను గడ్డం ఉండడం వల్ల పోలీస్ క్యారెక్టర్లు చేయలేకపోయా, అప్పట్లో వచ్చేవి కాదు. తీసిన తర్వాత పుష్పనే ఫస్ట్ మేజర్ హిట్. దాంట్లో నాది పోలీస్ క్యారెక్టర్ కాబట్టి కంప్లీట్గా ఇవే రోల్స్. పుష్ప తర్వాత పోలీస్ రోల్స్. మన ఇండస్ట్రీలో ఎలా ఉందో తెలియదు. అంటే ఒక సినిమాలో హిట్ అవ్వగానే అందులో ఏ క్యారెక్టర్ చేశాడో వాడికి ఇంకా అదే క్యారెక్టర్స్ వస్తుంటాయి మ్యాక్సిమం. అవును, ఇది ఒక హడల్. అంటే మరి హోంవర్క్ చేయరు, ఎందుకంటే దానిలో హిట్ కదా, పిలిచేయండి అంట. అంత రిస్క్ ఎందుకు అని కూడా అనిపిస్తూ ఉంటుంది. సో అదొక పెద్ద హడల్ సార్. అంటే ఒక యాక్టర్ లైఫ్లో చాలా పెద్ద హడల్ అది. దాన్ని మళ్ళీ ఆపి మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్ళడం అనేది ఇంకొక స్టెప్. మళ్ళీ పునర్జన్మ మళ్ళీ. సో చేశాను సార్, వచ్చినాయి కొంతవరకు నాకు అనిపించింది చాలా బాగుంది క్యారెక్టర్ అని. పోలీస్ క్యారెక్టర్ మళ్ళీ అది ఉగ్రం, ఇంకా చాలా చేసా, అలా యశోద చేసా. మళ్ళీ నాకే బోర్ కొట్టేసింది. మళ్ళీ అమ్మో ఏంటిది అన్ని పోలీస్ క్యారెక్టర్లు చేస్తున్నానని టక్కన వెలిగింది నాకు. సో ఓకే. హిందీలో ఇఫ్తికర్ అని ఉండేవాడు, ఆయన పోలీస్ డ్రెస్ ఆయన ఇంట్లోనే ఉండేది. ఇలా అయిపోతుంది సార్ పరిస్థితి. అలా ఆ పొజిషన్ మళ్ళీ నాకు రావద్దు అని చెప్పి ఇమీడియట్గా కొన్ని వదిలేసుకున్నాను సార్, చాలా వదిలేసుకున్నాను. అప్పుడు దర్శకుల ఆగ్రహానికి గురి అవ్వలేదా నువ్వు? సార్ అవుతారు, ఐ నో ఇట్ విల్ హ్యాపెన్, బట్ నా కెరీర్ కోసం నేను చేయాల్సి వస్తుందేమో ఇది అని బోల్డ్గా తెలుసు, వాళ్ళకి తెలుసు అండి ఈ విషయం. సో దే డిడ్ నాట్ ఫీల్ ఎనీ బ్యాడ్ అబౌట్ ఇట్? నో. ఎందుకంటే నేను అలా మాట్లాడతాను సార్, సారీ ఇది నాకు ప్రాబ్లం అవ్వచ్చేమో, చాలా చేసేసానండి ఇలా అని నేను ఓపెన్గా చెప్పేస్తాను. సో దాని తర్వాత నేను చాలా సినిమా వదులుకొని చాలా ఖాళీగా ఉండిపోయాను. నాకు సరే ఇది నా కెరియర్లో జరుగుతుంది, నేను ఏదైనా చేంజ్ కావాలనుకున్నప్పుడు నేను ఖాళీగా ఉంటున్నా. అవునా? చేంజ్ కావాలనుకున్నప్పుడు ఖాళీగా ఉంటున్నా, ఎందుకంటే దట్ ఈస్ ద రొటీన్ సార్. ఇంకా మనం ఏం చేయలేం దానికి. నేను అప్పుడు డిసైడ్ అయ్యాను ఖాళీగా ఉన్నా పర్లేదు కానీ ఐ డోంట్ వాంట్ గో ఇన్ ఎ వే విచ్ ఇస్ లైక్ వెరీ కామన్. అంత కాస్టింగ్ అంతా ఒకేలాగా వెళ్ళడం ఇది నాకు నచ్చలేదు. సో అప్పటి నుంచి డిసైడ్ అయిపోయాయి, ఇంకా లేదు, కొత్తగా ఎంచుకుందాం, కొత్తగా చేద్దాం. ఇప్పుడు అశోక్ గల్లాది ఒక సినిమా చేస్తాను. అశోక్ గల్లాది దాంట్లో నేను కామెడీ చేస్తున్నాను. నువ్వు ఇందులో చేసింది కామెడీగా? అది అంటే ఖుషీలో అది ఒక కైండ్ ఆఫ్ కామెడీ, సటిల్, వెరీ సటిల్. ఇది ఇంకొక యాంగిల్లో ఉంటుంది సార్ ఇది. సో నన్ను డైరెక్టర్లు అలా చూడగలుగుతున్నారు. ఐఎమ్ వెరీ లక్కీ, రియలీ ఐఎమ్ వెరీ లక్కీ. అవును, నాకు ఖుషి రిలీజ్ అవ్వకముందే అది కమిట్ అయ్యాను నేను. అవునా? యా. సో అంటే నా మీద ఒక ధైర్యం ఉంటుంది కదా సార్, ఇటు చేయగలడు ఇది అని. సో అలా పడడం. ఈ సినిమా తర్వాత, ఖుషి తర్వాత ఇంకొకసారి మళ్ళీ ఖుషి పేరు ఎత్తుతాను నేను. ఈ సినిమా తర్వాత మాత్రం నువ్వు ఎన్ని క్యారెక్టర్ చేయగలవు, వ్యారీడ్ క్యారెక్టర్స్, వెర్స్టైల్ ఆర్టిస్ట్ నువ్వు అన్న ఒక ఇంప్రెషన్ అయితే మాత్రం మొత్తం ఇండస్ట్రీకి, అవతల ప్రేక్షకులకి కూడా కలిగింది. థ్యాంక్ యూ సార్. కలిగింది. నాకు శివగారు ఏదో చెప్పేవారు లొకేషన్లో కూడా, డార్లింగ్ నువ్వు సినిమా రిలీజ్ అయ్యాక నువ్వు ఏ క్యారెక్టర్ని చేయగలుగుతావు అని నమ్ముతారు, అప్పుడు నీకు ఓపెన్ అవుతుంది, డిఫరెంట్గా ఛానల్ ఓపెన్ అవుతాయి, కొత్త క్యారెక్టర్లు పడడం, అప్పుడు నువ్వు ఎంజాయ్ చేస్తావు. నువ్వు వద్దన్నావా ముందేమైనా సరే ఇలాంటి క్యారెక్టర్ అని? సార్ అసలు ఇంపాసిబుల్. ఓకే, నేను వెయిటింగ్ సార్ దీనికోసం, ఇలాంటిది నేను చెయ్యాలి సార్. సినిమాలో చెప్పాలంటే మేజర్ పోర్షన్ కాదు, యాక్చువల్లీ చెప్పాలంటే ఖుషీలో క్యారెక్టర్ మేజర్ పోర్షన్ కాదు. అవును, చిన్న క్యారెక్టర్ బ్లాక్లో వస్తుంది, బ్లాక్లో వస్తుంది. అయినా నేను చేయడానికి రెడీ అయిపోయా. ఎందుకు అంటే దర్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ ఇన్ దిస్ రోల్.
ఐ హ్యావ్ టు ప్రూవ్. పెద్ద క్యారెక్టర్లు వచ్చినప్పుడు మనం ఎలాగో డిఫరెంట్ కాదు అసలు, కంప్లీట్ కంప్లీట్ అవే బొట్టు గట్టు శంకర్ శాస్త్రి గారిలా తయారు. సినిమా రిలీజ్కి ముందు చాలా మందికి చెప్పా, అరే చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నా. ఐ వాజ్ సో ఎక్సైటెడ్ అనమాట. ఓకే, డిఫరెంట్గా చేస్తున్నా ఇట్లా. ఐ వాజ్ సో ఎక్సైటెడ్, అందరికీ చెప్పేసా. అదేలే, కానీ ఎవరు నమ్మలే ఇంత డిఫరెంట్గా ఉంటుందని అనుకుని ఉంటారు. అదేలే, జోక్ ఏంటంటే సార్, నేను చాలా మందికి ఇట్లా చెప్పా. ఖుషీలోనే ఉన్నా. ఖుషీలో ట్రైలర్ రిలీజ్ అయింది అప్పుడు, నా షార్ట్లో వేయలేదు అందులో కావాలని. ఓ ఏంటి ఆ ట్రైన్ ఫైట్లో ఉన్నావా ఏంటి, నువ్వు అక్కడ ఉన్నావా, ఆ ఫైట్లో ఉన్నావా, హీరోని కొడతావా ఇదా అంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ ఆ రిప్లైలు వస్తున్నప్పుడు. అంటే అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నన్ను సినిమా. నేనున్నాను అంటే ఆ ఫైట్లో ఉన్నా, ఇక్కడున్నా, అక్కడున్నా డిఫరెంట్గా. బట్ ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చేసే క్యారెక్టర్లో ఏదైనా కొంచెం వేరియేషన్ ఉన్నది ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఇది కంప్లీట్గా వేరే. కానీ నీ అదృష్టం ఏంటంటే ఆర్టిస్ట్గా మేజర్ ల్యాండ్ మార్క్స్, పెద్ద హీరోల సినిమాలు, అవతల రామ్ చరణ్ రంగస్థలం, యువతల అల్లు అర్జున్ పుష్ప, ఈ రెండిట్లోనే నీకు మంచి క్యారెక్టర్లు పడడం. అసలు ఆ ఎక్స్పీరియన్స్ గురించి ఏదైనా చెప్పు నువ్వు. అసలు రంగస్థలంలో క్యారెక్టరు, సుకుమార్ గారితో ట్రావెల్, రామ్ చరణ్తో ట్రావెల్. సార్ నాకు ఇండస్ట్రీలో ఎవరైతే నాకు ఈ పెద్ద పెద్ద సినిమాలు, ఫర్ ఎగ్జాంపుల్ త్రివిక్రమ్ గారు కానీ, సుకుమార్ గారు కానీ, మన హరీష్ శంకర్ గారు, ఆయన యాక్చువల్లీ హరీష్ శంకర్ గారి వల్ల నేను గడ్డం తీయగలిగాను. ఫస్ట్ నాకు గుర్తొచ్చింది, మర్చిపోయినది. ఓకే, తీద్దాం అనుకుంటున్నా, కుదరట్లేదు సార్. గద్దలకొండ గణేష్కి నువ్వు తీయాల్సిందే, ఇదే ఛాన్స్ దొరికిందే అన్నీ ఆపేసా. ఇంకా కొత్త సినిమాలు ఒప్పుకోలే, తీసేసా. అప్పటికే అనుకుంటున్నా, కానీ కుదరట్లే. కంటిన్యూటీస్ వచ్చేస్తున్నాయి అలా వెళ్ళిపోతున్నాయి. ఆయన అంత గట్టిగా మాట చెప్పడం వల్ల నాకు ఓకే తీద్దాం ఇప్పుడు అని చెప్పేసి ఇమ్మీడియట్గా తీసేసాను అనమాట. అది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, హరిశంకర్ గారు, సుకుమార్ గారితో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అసలు ఆయన చాలా ఇంటెలిజెంట్, అది ముందు నుంచి మనకు తెలుసు సార్. నేను ఆడిషన్ ఇచ్చాను యాక్చువల్లీ రంగస్థలంకి. నన్ను సెలెక్ట్ చేస్తారు, మంచి రోల్ అని చెప్పారు. బట్ ద ఫస్ట్ డే ఆయన్ని కలవంగానే ఆయన ఒక ఫ్రెండ్ లాగా అనిపించారు. ఈజ్ సో ఫ్రెండ్లీ. అంటే ఇంకా సుకుమార్ సార్ చాలా గల్లిబుల్గా ఉంటాడు. చాలా అండి, అంటే తనకుండే ఆ ఇంటెలిజెంట్, ఇంటలెక్చువల్, మోస్ట్ క్రియేటివ్, జీనియస్ అనే ఒక ఇమేజ్కి చాలా డిఫరెంట్గా, గల్లిబుల్గా, ఏదో మామూలుగా మాట్లాడేస్తారు. ఒక డైరెక్టర్ లాగా ఉండవు అసలు. సో ఆయనతో ఎక్స్పీరియన్స్ అసలు మనం ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు సార్. ఆయనతో ఎలాగైనా ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, అది ఆయనకి అంటే అట్లీస్ట్ ఆయన ఒక ఛాన్స్ ఇస్తారు, ఎక్స్పెరిమెంట్ చూద్దామని. అది నచ్చితే పెట్టేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రంగస్థలంలో నాకు ఇట్లా తిప్పుకుని ఉంటా, హెయిర్ తిప్పుకుంటూ ఉంటా. అవును, అది ఆయనే చెప్పారు, బట్ నేనే ఇనిషియేట్ చేసా. సార్ ఏదైనా చేయాలి సార్, ఏదైనా మేనరిజం ఏదైనా పెడదాం అంటే ఆలోచించి చెప్తా అన్నారు. తర్వాత ఒకరోజు సడన్గా వచ్చి ఇట్లా తిప్పు, అది ఆ తిప్పుడు కూడా ఎమోషన్ బేస్డ్ ఉంటుంది. నార్మల్గా సైలెంట్గా ఉన్నప్పుడు ఇట్లా తిప్పుకుంటావు. అవును, ఎక్కువ కోపం వచ్చింది అనుకో ఎక్కువ తిప్పేస్తా. అవును, సో ఆయనతో బాగుంటుంది వర్కింగ్, చాలా బాగుంటుంది. ఈవెన్ త్రివిక్రమ్ గారు కూడా, ఆయన కూడా సో ఫ్రెండ్లీ. అరవింద సమేతలో సూపర్ క్యారెక్టర్ సార్ అది. అవును, ఫస్ట్ ఫ్రెండ్స్ ఫోన్ చేశారు అప్పుడు ఆ టైంలో. చూసి ఫస్ట్లో ఏంట్రా క్యారెక్టర్ చేశాడు అనుకున్నారా, లాస్ట్కి వచ్చేసరికి ఏంట్రా అది అదిరిపోయింది అసలు. అది ఉంది కాబట్టి నేను చేశాను రా అది కదా. చాలా అంటే ఇప్పటికీ వాటి గురించి మాట్లాడతారు సార్. అవును, రోల్స్ అది కూడా. అరవింద సమేత కూడా అంత బాగా ఫేర్ చేయకపోయినా సినిమాగా, బట్ త్రివిక్రమ్ మార్క్ ఆ సినిమాలో ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ వాచబుల్గా ఉంటుంది. ఈవెన్ సీతారామంలో కూడా సార్, మీరు ఫస్ట్ ఓల్డ్ లుక్ వస్తుంది నా షార్ట్. అవును, అది ఎవరో ఎక్కడో చూసినట్టుంది అని ఒక థాట్. ఫస్ట్ ఒక్క క్షణం అనిపిస్తుంది. సో నా లక్ అదే ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు, నేను ఎవ్రీ ఫిల్మ్లో ఒక్కొక్క గెటప్ ఇవ్వడానికి ట్రై చేస్తాను సార్. సిమిలర్ లుక్ ఉండకూడదు ఎక్కడ, అంటే అన్నీ మనం చేయలేం, బట్ మ్యాక్సిమం. ఇప్పుడు చంద్రముఖి 2 చేశాను సార్. దాంట్లో ఒక వెరీ ఇంపార్టెంట్ రోల్. ఓకే, ఐ కాంట్ షేర్ ఇట్, ఎందుకంటే అది కొంచెం అలాంటి క్యారెక్టర్ అది. సో అదొక కింగ్ రోల్, అది అలా ఉంటుంది. ఇప్పుడు ప్రతి సినిమాలో